హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalanде.com. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే బీడీఎస్కి సంబంధించి తెలంగాణ బీడీఎస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే మనకు స్టార్ట్ అయినాయి. మరి ఈ వీడియో ఎక్కడ వరకు వైరల్ అవుతుందో నాకు తెలియదు. మీరు సాధ్యమైనంత వరకు వీడియోని లైక్ చేసి వైరల్ చేసే ప్రయత్నం చేయండి. 22 ఇస్ ద లాస్ట్ డేట్. 22 రోజు కూడా మరి వీళ్ళు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం చెక్ చేసుకుంటే కేవలం 1 PM వరకే మనకు టైం అనేది ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫస్ట్ గ్రూప్లో షేర్ చేయండి. సో దీంట్లో చాలామంది మేము ఒకటే ఆప్షన్ పెట్టుకుంటాం అనుకుంటున్నారు. సో మీరు ఒకటే ఆప్షన్ పెట్టుకుంటున్నారంటే ఎంబీబీఎస్లో సీట్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళేమో ఓన్లీ ఒక గాంధీ గవర్నమెంట్ కాలేజ్ ఒకటే పెట్టుకుంటారు. రిమైనింగ్ కూడా నేనేం చెప్తానంటే ఒకవేళ మీకు అక్కడ సీట్ రాని పక్షంలో మీరు మరిన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఒకసారి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చాయిస్ లాకింగ్ అనేది లేదు. అంటే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేయడమే. ఎంబీబీఎస్ ఎట్లయితే చేసామో సేమ్ అంతే. The candidate in the final merit list are informed to they do not exercise the web option in the first phase of counseling. మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో అంటే బీడీఎస్ ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ కనుక మీరు పార్టిసిపేట్ చేయకపోతే మీకు ఫర్దర్ రౌండ్లో అవకాశం ఉండదు. అందుకని అందరు ఏం చేస్తారు, ఎంబీబీఎస్లో మనకి ఎప్పుడైతే ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా బీడీఎస్లో జాయిన్ అవుదామని అనుకుంటేనే ఖచ్చితంగా మేము జాయిన్ అవుతాం అనుకుంటే ఆప్షన్ పెట్టండి. లేదు సార్ నేను బీడీఎస్కి నేను వెళ్ళను, నాకు అవసరం లేదు, నేను అవసరం కొంటే ఇంకొక లాంగ్ టర్మ్ పోతా లేకపోతే ఇటు మేనేజ్మెంట్ పోతా అనుకుంటే మీకు అవసరం లేదు. ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే నేను బీడీఎస్కి వెళ్తా అనుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు కనీసం ఒక ఆప్షన్ పెట్టే ప్రయత్నం చేయండి. గాంధీ మెడికల్ కాలేజ్ ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొంతమంది మనకి ఈ ప్రయారిటీ ఆర్డర్ కూడా అడుగుతున్నారు, అది కూడా చెప్తాను. ద క్యాండిడేట్స్ ఇన్ఫార్మ్డ్ దట్ ఎక్సెస్ ద వెబ్ ఆప్షన్స్ ఫర్ ఏ సీట్ అలాటెడ్ బీడీఎస్ యాజ్ ఫర్ ద చాయిస్ వెబ్ కౌన్సిలింగ్. If they do not join in the course it allotted, will not eligible for exercise the web options for the sequence of the round. మరి బీడీఎస్లో సీటు వస్తే ఓకే, వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అనేది అది మీరు డిసైడ్ చేసుకోండి. ఒకసారి ఎక్కడైనా సరే అది ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా మీరు కాలేజీలో జాయిన్ కాము అంటే సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వము అంటే ఇక ఫర్దర్ రౌండ్కు అవకాశం అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. సో ఇక ప్రయారిటీ ఆర్డర్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, ఆ ప్రయారిటీ ఆర్డర్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత వీటికి సంబంధించి ప్రయారిటీ ఆర్డర్ ఉంది, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒకసారి మీకు అది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను, చూద్దాం. సో ఇది ఓపెన్ చేసాం కదా, మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ అండ్ ఇయర్ వైజ్ అని ఉంది ఒకటి ఆప్షన్, చూడండి క్యాస్ట్ అండ్ ఇయర్ వైజ్. దీంట్లో క్లిక్ చేసినా కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 2024 టీఎస్ నీట్ ఎంబీబీఎస్ ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్ సెలెక్ట్ చేయండి జస్ట్ ప్రయారిటీ ఆర్డర్ కోసం. అంటే లాస్ట్ టైంలో ఈ పిల్లలు ఎట్లా జాయిన్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఆర్డర్ పెట్టుకున్నారో చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంబీబీఎస్ పెట్టండి, సారీ బీడీఎస్ కదా. 2024 టీఎస్ నీట్ బీడీఎస్ ఓపెన్ అంటే అందరూ ఓపెన్ కదా. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏ ఆర్డర్లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 నుంచి చూడండి, నేను ఇది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్డర్. దీంట్లో ఈ ఆర్మీ కాలేజ్ వదిలిపెట్టేసేయండి. ఇక అది పక్కన పెట్టేస్తే మనకు ఈ ఫస్ట్ ప్రయారిటీలో చూసుకుంటే కనుక మనకు గాంధీ మెడికల్ కాలేజ్ వస్తుంది, పనినియా కాలేజ్ వస్తుంది, తర్వాత మమతా డెంటల్ వస్తుంది, బాలాజీ డెంటల్, కామినేని డెంటల్ నల్గొండ, ఎస్విఎస్ డెంటల్, మమతా ఖమ్మం డెంటల్, శ్రీ సాయి కాలేజీ డెంటల్, నెక్స్ట్ ఎంఎన్ఆర్ డెంటల్, మేఘనా డెంటల్, లాస్ట్కి తిరుమల. ఇలా ఆర్డర్ అయితే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో వీటికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎట్లున్నాయి అనేది కూడా అడుగుతున్నారు కదా. ఆల్ ఇండియా ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మీకు అంటే ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చేసరికి మీకు ఏది దగ్గరలో ఉంటుంది ఏది దూరంలో ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ లో ఆలోచించి మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే. నెక్స్ట్
కట్ ఆఫ్స్ అనేది మనకు లాస్ట్ రౌండ్ వరకు, పోయినసారి లాస్ట్ అండ్ లీస్ట్ రౌండ్ వరకు చూసుకుంటే 2024 టీఎస్ నీట్ బీడిఎస్ అన్ని రౌండ్స్ కలిపి ఇక్కడ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఉంది మన దాంట్లో. ఎక్కడ ఉందంటే గ్రిడ్ వ్యూ రిపోర్ట్. ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్కి వెళ్తే కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. 2024 టీఎస్ నీట్ బీడిఎస్ అన్ని రౌండ్స్ కలుపుకొని లోకల్లో ఎంత వచ్చింది. సో ఇక్కడ మీకు అంత ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఎట్లుంది ఏంటి, సో మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కులు, లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్, ఇదంతా కూడా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. లేదు సార్ మాకు ఈ కాలేజ్ వైజ్ కావాలనుకుంటే కనుక ఇక్కడ బీడిఎస్ అనే ఆప్షన్ ఉంది. ఈ బీడిఎస్ ఓపెన్ చేద్దాం. ఈ బీడిఎస్లో మనకు డెంట్ లాస్ట్ తిరుమల ఓపెన్ చేస్తున్నా. ఈ తిరుమల ఓపెన్ చేశాను. ఈ తిరుమల కాలేజ్ ఓపెన్ చేస్తే తిరుమల కాలేజీకి సంబంధించి లాస్ట్ ఇయర్లో మార్కులు ఎట్లా ఉన్నాయి, ఒక 2-3 ఇయర్స్కి సంబంధించిన మార్కులు. లేదు ఇక్కడ మనకు ఆల్ ఇండియా ర్యాంక్స్, ఎందుకంటే మార్కుల్ని మనకు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి రావట్లేదు కాబట్టి ఇక కట్ ఆఫ్ ఏఐ ర్యాంక్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే చూద్దాం. ఇప్పుడు తిరుమల కాలేజ్ లాస్ట్లో ఉంటుంది. ఈ తిరుమల కాలేజ్ లాస్ట్ ఇయర్లో కనుక చెక్ చేసుకుంటే ఓపెన్లో 3 లక్షలు వచ్చింది, బీసీఏలో 4 లక్షలు వచ్చింది, బీసీబీలో 3 లక్షలు వచ్చింది, బీసీసీలో 4 లక్షలు వచ్చింది, బీసీడీలో 3,20,000 వచ్చింది, బీసీఈలో 3,11,000 వచ్చింది, ఏసీలో. సో ఈ విధంగా దానికన్నా కొంత తగ్గుతుంది. అంటే కట్ ఆఫ్ అంతకంటే కొంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకుంటే కొంత పెరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని లాస్ట్ రౌండ్ వరకు ఏం జరుగుతుంది అని మనం చెప్పలేము. సో మరి ఇప్పుడైతే ఆప్షన్స్ గురించి చెప్పాను. మీరు ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఈ వీడియో చూసే వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోని లైక్ చేయండి. ఆ వీడియోని లైక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీ దాకా వస్తాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో నేను చేశాను, బీడిఎస్లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనేది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈ వీడియో ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు లైక్ చేసి మిగతా మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.